కూటమి పాలనలో సంక్రాంతి కళ తప్పిందని మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తణుకులో పర్యటించిన కారుమూరి నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సంక్రాంతి వేళ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ నేతలను వేధించడం సరికాదన్నారు. వచ్చిన తర్వాత సంక్రాంతి పండగ అంటే సంక్రాంతి పండగలాగా జరిగేది. ఇవాళ హద్దులు మీరి అసలు ఏమి చేద్దామనో అర్థం కావట్లేదు. పేకాట క్లబ్లు, డాన్సులు, చిన్న పిల్లలు ఎంత దారుణంగా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా బయట కంట్రీస్ లో ఉన్నామా తలపించేలా ఉంది. ఇవాళ అసలు ఈ పిల్లలతోటి ఏమైపోతుంది, ఈ పిల్లలు ఏమైపోతారు, ఈ సంస్కృతి ఏమైపోతుంది, ఈ నాగరికత లేకుండా పోయే విధంగా వెనక్కి తీసుకుపోతున్నారా మీరు? ఇవాళ చాలా మంది మెచ్యూర్ అయినారు, చక్కగా ఉండాలి, బాగా చదువుకోవాలి, అభివృద్ధి చెందాలి. గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పెట్టి, నాడు నేడు స్కూల్స్ పెట్టి, డ్రాప్ అవుట్ లేకుండా ఉండటానికి అమ్మఒడి ఇచ్చి, పిల్లవాడిని ఫస్ట్ నుంచి చేసిన కాడి నుంచే ఇలాంటి ఎడ్యుకేషన్ నేర్పుతా ఉంటే సంస్కృతి లేకుండా పిల్లలతోటి మరి డాన్సులు ఆడించే కార్యక్రమంలో చేస్తా ఉన్నారంటే అసలు ఎక్కడికి పోతుంది? అలా అయితే ఈ తణుకులో ప్రతిపక్షం అన్నది ఉండకూడదు. మేము పేకాట్లు ఆడినా, ఆవులను కోసినా, గేదెలను కోసినా, మేము పంచాయతీలను దోసుకున్నా, మున్సిపాలిటీని దోసుకున్నా, మేము పేకాట్లు ఆడించినా, మేము క్రికెట్ బెట్టింగ్లు ఆడించినా, ఏం ఆడించినా సరే. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.